నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భోగసోట్లపై ఎన్నికల సంఘం జల్లెడ పట్టింది. నెల రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా నకిలీ ఓట్లను అధికారులు తొలగించారు. నకిలీ ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎంఐఎం అభ్యర్థి అసాదుద్దీన్కు షాక్ తప్పదని అంటున్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బోగస్ ఓట్ల తొలగింపు అంశం హాట్ టాపిక్గా మారింది. నెల రోజుల వ్యవధిలోనే ఈ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లను తొలగించారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం ఫలితాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుండగా ప్రతిసారి ఎన్నికల్లో గెలవడానికి ఏఐఎంఐఎం బోగస్ ఓట్లను ఉపయోగిస్తుందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయగా కాగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఈసీ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 15 వరకు 1.4 లక్షల ఓట్లను హైదరాబాద్ నియోజకవర్గంలో తొలగించారు. చంద్రాయణగుట్టలో అత్యధికంగా 14,536 ఓట్లు తీసేశారు. చాలామంది అడ్రస్సులు మార్చడం, చనిపోవడం వంటి కారణాలతో వారిని ఓటర్ జాబితా నుంచి తొలగించారు. 2023 జనవరి నుంచి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 54,1259 మంది పేర్లను ఓట్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 47,140 మంది మరణించారని, 4,39,800 మంది అడ్రస్లు చేంజ్ చేశారని, మరో 54,259 నకిలీ ఓటర్లు ఉన్నారని అధికారులు గుర్తించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి ఓవైసీ 5.17 లక్షల ఓట్లతో గెలుపొందారు. 2.35 లక్షల ఓట్లతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ భగవంతరావు రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా 44% పోలింగ్ నమోదు కాగా ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 2.82 లక్షలు. అయితే ఈసారి లక్షకు పైగా ఓట్లను తొలగించడం ఓవైసీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈసారి బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ వలీవుల్లా. కాగా ఈసారి బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు.